జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో సప్తమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. కర్కాటక రాశిలో కుజుడు నిలిచబడతాడు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మిస్ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ మాటలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడు మకర రాశి వారికి చాలా మంచి చేయబోతున్నారు. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ మాసం అంతాను చాలా ఆనందంగా ఉంటారు. అష్టమాధిపతి అయిన సూర్యుడు మీకు మేషరాశికి రాబోతున్నారు. దాని మూలంగా ల్యాండ్స్ విషయంలోనూ ప్లాట్స్ విషయంలోనూ మంచి అభివృద్ధి అంటూ ఉండబోతోంది. కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తున్నాయో వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది. శని భగవానుడు మీకు 3వ స్థానంలో ఉండటం మూలంగా మరియు రాహుతోనూ బుధుడితోనూ శుక్రుడితోనూ ఉండటం మూలంగా మీకు చాలా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళతో మీకు మంచి వ్రాపో అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉండబోతున్నాయి. ఈ మాసంలో లవర్స్కి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం అధికంగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. వీసా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో ఎవరికినూ అప్పు ఇవ్వకండి. ఈ మాసంలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రుత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది ఈ మాసంలో. ఇది చాలా మంచి విషయము. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.